సింగాటం గ్రామంలో ములుగు సామాన్య వ్యక్తి మా బావమరిది అవుతాడు. అతను బర్రె పాలు పిక్కి 2 బర్రెలు ఉన్నాయి అతనికి. ఒక బర్రె పాలు పిక్కిండు, రెండో బర్రె పాలు పిక్కడానికి పోతూ కుప్పకూలిపోయాడు ఒకేసారి. దానివల్ల రోడ్డు పైన తగిలి గంతకు తగిలి చిన్న గాయం కూడా అయింది అతను. మేము హార్ట్ అటాక్ వచ్చిందని గుర్తించి అతనిని అంబులెన్స్ ఫోన్ చేయడం జరిగింది. అంబులెన్స్ వచ్చే టైం పడుతుందని ఆటోలో తీసుకొని వస్తున్నాం. మార్గ మధ్యలో అంబులెన్స్ కలవడంతో అంబులెన్స్ షిఫ్ట్ చేసినాం. అప్పటికి శ్వాస తీసుకుంటుంది అతను. అంబులెన్స్ షిఫ్ట్ చేసిన తర్వాత అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ సరిగ్గా పనిచేయకుండా ఏందా ఆక్సిజన్ సిలిండర్ పనిచేస్తలేదా అంటే అది ఒక్కోసారి పనిచేస్తుంది, ఒక్కోసారి పనిచేస్తలేదన్నా నేనేం చేస్తాను అందులో ఉన్న సిబ్బంది సమాధానం చెప్పారు. ఇట్లుంటే ఎట్లా నడుపుతారు ఆ బండ్లు, ఇదేంటంటే మాకు 2-3 నెలలు జీతాలు కూడా వస్తలేవన్నా, దాన్ని ఏదో విధంగా నడుపుతున్నాం కానీ అవి మేమేం చేస్తామన్నా, మాది కాదు కదా అది అని చెప్పి అతను ఆ విధంగా చెప్పిండు. కాబట్టి పేదవానికి కనీస వైద్యాన్ని ప్రభుత్వం అందించాలి. ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అంబులెన్సులు కానీ వసతులు సరిగా కల్పించాలి. అందులో ఆక్సిజన్ సిలిండర్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈరోజు అతను మరణించడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి రావద్దు పేదవాడికి. కాబట్టి దానికి ఆ కుటుంబం నిరాశ్రయాలు అయిపోయి కుటుంబం కొద్దిగా చనిపోవడం వల్ల ఆ 2 ఆడపిల్లలు, భార్య, ఒక ముసలి తల్లి ఉంటుంది అతనికి. ఎక్కువ భూమి కూడా లేదు, కొంత ఎకరంన్నర భూమి ఉన్నది మాత్రమే. అతను వ్యవసాయం చేసుకుంటూ కూలీ పని చేసుకుంటూ బతుకుతాడు. కుటుంబం కూడా అప్పుల బాధలో ఉంది. నిన్న మొన్ననే ఇల్లు కట్టుకొని అప్పులలో ఉన్నాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి పత్రికా సముఖంగా తెలియజేస్తుంది. వాడిని సింగాటం తీసుకుపోతున్నాం, మన స్వగ్రామానికి ఇంటికి దగ్గర తీసుకెళ్తుంది. వేరే మాకేం ఇబ్బంది ఏం లేదు, వేరే వాళ్ళ వల్ల జరిగింది అనేది లేదు. మా కళ్ళ ముందే, మన భార్య కళ్ళ ముందే పాలు పిండుతూ అతనే కుప్పకూలిపోయాడు. కాబట్టి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనేది గ్రహించిన. ఇక్కడ డాక్టర్ కూడా హార్ట్ స్ట్రోక్ వల్లనే చనిపోయిందని చెప్పారు. కాబట్టి బాడీని తీసుకెళ్తాం. హాస్పిటల్ సిబ్బంది ఇక్కడ నుంచి అయినా ఎప్పుడు కూడా అన్ని వసతులు సరిగా కల్పించాలి. ఇక్కడ నుంచి అయినా గజ్వేల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇలాంటి ఇబ్బంది ఎవరికి కలగకుండా ప్రభుత్వం బాధ్యత వహించి చూసుకోవాలి. నష్టపోయిన వ్యక్తికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి ఆ కుటుంబానికి కూడా ఈ పత్రికా సమితి తెలియజేస్తుంది. ములుగు మల్లేశం, సింగాటం గ్రామం. నాకు మా ములుగు మల్లేశం తండ్రి నర్సయ్య, మా పేరు సింగాటం గ్రామం. ఇతను చనిపోయాడు, ఇతను మా బావమరిది అవుతాడు. కాబట్టి నేను పూర్తి బాధ్యత వహించి వాటిని ఇంటికి తీసుకొని వాళ్ళు మేము ధర్నా కూర్చున్నాం. అక్కడ వాళ్ళు వచ్చి లేవాలని లేపారు. లేచి మేము కూడా కొంతసేపు కూర్చున్నాము. దానికి మాకు న్యాయం చేయాలి ప్రభుత్వం. పోలీసు వాళ్ళు వాళ్ళ సహాయం వాళ్ళు చేయాలి. ప్రభుత్వం నుంచి డాక్టర్లు చేసేటువంటి సహాయం డాక్టర్లు కూడా చేయాలి. ఏం కలిగించలేదు వాళ్ళు. దీనివల్ల మీకు ప్రయోజనం ఏముందండి దీనివల్ల అని చెప్పి సంధాయించున్నాం. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్, జిల్లా ఆసుపత్రి గజ్వేల్. ఈరోజు సాయంత్రం 7:20 ప్రాంతంలో పేషెంట్ క్యాజువాలిటీకి ఎమర్జెన్సీకి రావడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత పీపుల్స్ ఫిక్స్డ్ డైరెక్ట్ ఉంది, పల్స్ అబ్సెంట్ ఉంది, హార్ట్ బీట్, రెడ్ సౌండ్స్ అబ్సెంట్ ఉంది. ఈసీజీ వెంటనే ఈసీజీ తీసాము. ఈసీజీలో రిథమ్ ఎసిస్టోల్ వచ్చింది. సో ఎసిస్టోల్ మీన్స్ నో హార్ట్ బీట్. తర్వాత పేషెంట్ని బ్రాడ్ డెడ్గా నిర్ధారించడం జరిగింది. అయితే సింగాటంలో 6:30 ప్రాంతంలో పాలు పిలుపుతూ ఉండగా పేషెంట్ సడన్గా కుప్పకూలినాడని హిస్టరీ. అప్పుడు ఆ తర్వాత వెంటనే లోకల్లో ఒక ఆర్ఎంపీ దగ్గరికి తరలించగా అక్కడి నుంచి అంబులెన్స్లో గజ్వేల్ జిల్లా ఆసుపత్రికి తరలించే క్రమంలో అంబులెన్స్లో ఆక్సిజన్ లేదన్న అలిగేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత గజ్వేల్ అర్బన్ సిఐ గారు మా హాస్పిటల్ వెళ్ళాము. 108 ఎంప్లాయీస్ అందరూ చేసి అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్, ఆక్సిజన్ ఫ్లో చెక్ చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులకు అది చూపించడం జరిగింది. వాళ్ళు ఆక్సిజన్ ఉన్నది నిర్ధారించుకున్నారు. తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క బాడీని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.